ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే బిగ్ బాస్ లోకి అవుట్ఫిట్స్ ఎలా పంపిస్తాము. చాలా మంది ఫొటోస్ చూసిన తర్వాత కామెంట్స్ పెడుతున్నారు. సారీ వాష్ చేద్దామని వెళ్ళేసరికి ఇట్లా రుద్దిన గట్టిగా మొత్తం బొక్కలు పడి చిరిగిపోయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ముందే మేము ఫోటోషూట్ చేయడం జరిగింది. అమ్మ ప్రేమ సి బ్యాక్ సైడ్ కొంచెం ఇంట్లో అందరికి బ్యాక్ టు బ్యాక్ అమ్మకి బాగాలేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ అంజలి పవన్. సో మా వీడియోలని మీ వరకు చేయాలంటే మీరేం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరూ అడుగుతున్నారు చందమామ డిజైనర్ స్టూడియో అవుట్ఫిట్స్ చూపించండి అని చెప్పేసి. డెఫినెట్గా ఈ డ్రెస్ కూడా మన చందమామ డిజైనర్ స్టూడియో నుంచే. అండ్ యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మా చందమామ డిజైనర్ స్టూడియోకి సంబంధించిన డీటెయిల్స్ అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అండ్ వాట్సాప్ కూడా ఉంటుంది, కాల్ కూడా ఉంటుంది. బట్ ఇన్స్టాగ్రామ్ కంటే కూడా మీరు వాట్సాప్కి డైరెక్ట్గా రీచ్ అవుట్ అయితే తొందరగా మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది, లేదా కాల్ చేస్తే కూడా మీకు క్విక్గా రెస్పాన్స్ వస్తుంది. స్టూడియోకి రీచ్ అవుట్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి డైరెక్ట్ కాల్ చేయండి, ఆర్ఎల్స్ వాట్సాప్ చేయండి, మీకు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే బిగ్ బాస్లోకి అవుట్ఫిట్స్ ఎలా పంపిస్తాము, ఎప్పుడెప్పుడు పంపిస్తాము, ఒకటేసారి పంపించేస్తామా లేకపోతే వీక్లీ పంపిస్తామా, అసలు ఎలా వెళ్తాయి, మళ్ళీ అవుట్ఫిట్స్ మనకి ఎలా వస్తాయి అనేది ఒకటి క్లియర్గా చెప్పబోతున్నా. అండ్ చాలామంది ఫొటోస్ చూసిన తర్వాత కామెంట్స్ పెడుతున్నారు, ఏంటి వీళ్ళు లోపలికి వెళ్ళి వస్తున్నారా, ఈ ఫోటో షూట్ చేసుకుంటున్నారు, అవే అవుట్ఫిట్స్తో లోపల ఉన్నారు అని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వెళ్ళే ముందు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో అవుట్ఫిట్స్ అనేది రెడీ చేసుకోవడం జరిగింది. మేము ముందే కూర్చొని అందరం వెళ్ళిన ఫస్ట్ వీకే దసరా కాబట్టి సో దసరాకి సంబంధించినవి కొన్ని రెడీ ఉన్నవి ఒకసారి మేము ట్రయల్ చేసుకున్నాము. అంటే ఇది ఓకేనా, ఫిట్టింగ్స్ అన్ని ఓకేనా, దీనికి ఎలా రెడీ అవ్వాలి, సో ఎలా స్టైలింగ్ చేయాలి అవన్నీ చూసుకున్నాము. దాంతోపాటు వాళ్ళకు కూడా అంటే ఫోటోషూట్స్ అవసరం కాబట్టి పోస్టర్స్కి వాటికి వీటికి ఉంటాయని చెప్పి ముందే మేము ఫోటోషూట్ చేయడం జరిగింది. షార్ట్ లుక్స్ రైట్ హ్యాండ్ కూడా కొంచెం రిలేటెడ్, ఆ యాంగిల్లో రైట్ హ్యాండ్ కూడా కొంచెం రిలేటెడ్. అందుకే వాళ్ళ హౌస్లో వేసిన తర్వాత అవి మేము ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. నైస్ డ్రెస్, థ్యాంక్ యూ. సో అంతేగాని వాళ్ళు లోపలికి వెళ్ళి షూట్స్ కోసం రారు. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరితో ఎటువంటి కాంటాక్ట్ ఉండదు. ఇప్పుడు మేము పంపిస్తున్నవి కూడా డైరెక్ట్ టీం వాళ్ళతోనే ఉంటుంది, కానీ వాళ్ళకి లోపల మనతో ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. సో ఈ వ్లాగ్లో ఎవరెవరికి పంపిస్తున్నా అంటే నేను ఫస్ట్ వీక్ నుంచి కూడా షూట్ చేశాను, కానీ అవి నేను టెలికాస్ట్ చేయలేదు. బట్ ఫస్ట్ వీక్వి అసలు ఎలా ప్యాక్ చేస్తాము అవన్నీ ఇప్పుడువి కూడా నేను మీకు చూపిస్తాను. సో వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. మొన్నటి వరకునేమో లాంచ్ టెన్షన్ ఉండింది, బట్ ఇప్పుడేమో వీకెండ్ టెన్షన్ అనమాట. ఈ కాస్ట్యూమ్ వచ్చేసి అవినాష్ ది, దిస్ ఇస్ ఫర్ సండే ఎపిసోడ్ అనమాట. కొంతమందిది ఏమైందంటే లాస్ట్ మినిట్లో ఇప్పుడు మెహబూబ్, నిఖిల్ ఇట్లా ఉన్నప్పుడు ఏమైందంటే మెహబూబ్ది మాత్రం మెజర్మెంట్స్ ఇవ్వమంటే మంచి డ్రెస్ పంపిస్తాను కానీ వెళ్ళిపోయాడు. కట్ చేస్తే డ్రెస్ ఏం లేదక్క, తమ్ముడు ఫోన్ చేసి ఏం లేదక్క, అన్ని తీసుకుపోయాడు అన్నాడు.
వేసేసాడు, బాగా వేసేసాడు. సో ఏదో చేసి పంపిస్తున్నాము, బట్ ఇప్పుడు అది సెట్ అవుద్దా ఏమవుద్ది చూడాలి. అండ్ నిఖిల్ది కూడా వాళ్ళు పాపం మెజర్మెంట్స్ ఇచ్చారు, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని వీక్స్ అయింది కాబట్టి మేబీ సన్నగా అయినా ఏదైనా డిఫరెన్స్ వచ్చినా తెలియదు. ఇంకా అందరివి నేనే ఉన్నాను, అందరం తెలిసిన వాళ్ళమే కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా నేనే ఒకటేసారి డైరెక్ట్గా టీమ్కి ఇచ్చేస్తున్నాను కొన్ని అవుట్ఫిట్స్. సో అందుకే నేను కొన్ని ఫొటోస్ తీసుకొని ఈ అవుట్ఫిట్ వీళ్ళకి అని చెప్పి క్లియర్గా రాసి కూడా పంపిస్తా. సో ప్యాకింగ్ జరుగుతుంది. అవి అయితే ఆల్మోస్ట్ 2-3 వీక్స్కి రెడీగా ఉంది కాబట్టి నాకు టెన్షన్ లేదు. మిగిలినవి ఇప్పుడు అవిది పక్కన పెట్టేసా, పంపించాల్సింది తీసేసా. ఇది నేను ఓపెన్ చేస్తే మళ్ళీ మడతంతా పోతుంది. ఇది పైన కోట్ లాగా వస్తుంది అనమాట, ఇది కింద కుర్తీ అండ్ ప్యాంట్. సో సింగిల్ కలరే. సో గౌతమ్ అవుట్ఫిట్ ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి స్టైలిష్గా ఉంటుంది. సో ఇదైతే ఫస్ట్ ప్యాక్ చేసేద్దాము. ప్యాక్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళది ఏంటి, ఆ కలర్ ఏంటి అనేది చూపిస్తా. అండ్ మేము ప్యాక్ చేసినప్పుడు కూడా ఇక్కడ మేము ప్యాక్ చేసి దాని మీద క్లియర్గా నేను ఒక స్లిప్ పెడుతున్నాను, దిస్ ఈజ్ ఫర్ గౌతమ్ సాటర్డే ఆర్ సండే ఎపిసోడ్ కానీ. బట్ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ వాళ్ళు రీచెక్ చేస్తారు. రీచెక్ చేసినప్పుడు ఈ మడతలన్నీ పోవడము అండ్ ఒకళ్ళకి వెళ్ళిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే గౌతమ్కి ప్యాక్ చేద్దాం. వచ్చిందండి వయ్యారి. సో ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్ సునంద అని చెప్పి జాయిన్ అయ్యాను మేడం దగ్గర. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఆల్రెడీ మీరు ఇది టెలికాస్ట్ అయ్యేటప్పటికి ఇది చూసేసి ఉంటారు ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు ఫోటో ఎలా ఉంది. వెళ్ళే ముందు ఫోటోషూట్ చేసుకున్నాం మంచిగా, ఓకే అవుట్ఫిట్స్. సండే దాని మీదే పండగ ఆయన పెళ్లికి ఏమైనా పండగ. ఎస్, దిస్ ఇస్ ఫర్ అవినాష్ ధోతి మోడల్ అనమాట. ఎందుకంటే అబ్బాయిలు చాలా మంది అయ్యారు కాబట్టి అందరికి ధోతీస్ ఇవ్వలేము, అందరికి షర్వానీస్ ఇవ్వలేము కాబట్టి ఒక్కొక్కరిది. బట్ అవి ముందే సెలెక్ట్ చేసుకున్నాడు. మాకు కలంకారీ చేయాలని ఉండింది, బట్ కలంకారీలో కూడా మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనమాట. లోపలికి దేవుడు బొమ్మలు పంపించడం అండ్ కౌస్ ఇలాంటివి ఏది అలౌడ్ లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? సో ముందు జాగ్రత్తగా నాకు తెలుసు కాబట్టి నేను జాగ్రత్త పడ్డా. యాక్చువల్గా ఈరోజు టీం వాళ్ళు ఫోన్ చేసి మరీ చెప్పారు, అంజలి గారు దేవుడి బొమ్మలు ఆవులు అలాంటివి ఏవి ఉండకూడదండి అని చెప్పి. పర్లేదు, సేఫ్ సైడ్లోనే చేయించాం కాబట్టి. ఇది అవిది అండ్ ఇంకొక కండువా. ఇది ఎలాగో మళ్ళీ వాళ్ళు రీచెక్ చేస్తారు కాబట్టి లోపల వాళ్ళు ఐరన్ చేపిస్తారు. నిన్న కూడా ఏమైంది తెలుసా, ఇలాగే నైన్ షూట్ జరిగిన తర్వాత పర్పుల్ కలరు దాని డ్రెస్లో పెట్టాం. నేను పింక్ సారీ కట్టిందా, దానికి జాకెట్కి ఫుల్ కలర్ అయిపోయింది, పర్పుల్ కలర్. ఇంకో డ్రెస్ నిండా కలర్ అయిపోయింది. సరే కదా జాకెట్కి పోయింది, సారీ వాష్ చేద్దామని వెళ్ళేసరికి ఇట్లా రుద్దిన గట్టిగా, మొత్తం బొక్కలు పడి చిరిగిపోయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గప్పుడు వేరే సారీ తెప్పించి అలా వేసి వేయించి హాఫ్ అన్ అవర్ లో దేంతో క్లీన్ చేసి అడుగు ఒకసారి. నీకెందుకు కాదు ఇప్పుడు ఏమంటారు, ఈ గిన్నెలు కడతాం కదా, రఫ్ ఉంటుంది ఒకటి, పీచు కాదు, సిల్వర్ ఫుల్ దాంతో చేసింది మేడం. ఆ ఒక్క విషయంలో అనిపించింది నువ్వు డిజైనింగ్ వరకే, దాని క్లీనింగ్ వరకు నువ్వు పనికిరావని. నీతో ఇదేరా ప్రాబ్లం, సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. ఇంత మాట అన్నాడు సార్. లాస్ట్ మినిట్ ఆఫ్ టెన్షన్స్ ఇవి. యాక్చువల్గా నైని బ్లౌజ్ ఇది అన్నీ నిన్న ఫోటోషూట్ చేసి అన్ని ప్యాక్ చేసాం కదా, దాంట్లో పర్పుల్ కలర్ ఒక లెహంగా ఉంది, దాని కలర్ అంతా అంటుకుపోయింది దీనికి. ఇప్పుడు నేను ప్యాక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకొక 1 అవర్లో వాళ్ళ హౌస్లోకి ఇవ్వాలి డ్రెస్. సో శారీకి బ్లౌజ్కి ఇది అంటుకుపోయింది. అది సారీ అంటే టైం ఉంటే చేసేవచ్చు, బట్ వాళ్ళకి ఇప్పుడు అంత టైం లేదనమాట. వీక్డేస్ డ్రెస్ పాపం నైనికి అయితే కలర్స్ వైజ్గా ప్లాన్ చేసాము. విమ్ లిక్విడ్ అక్కడ ఉందో చూడమ్మా. పోవట్లేదు ఇది. వీకెండ్లో నిఖిల్ ఈ కాస్ట్యూమ్లో కనబడబోతున్నాడు అందరు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం జరిగింది ఏంటంటే, నిఖిల్వి మేము మెజర్మెంట్స్ తీసుకోలేదు.
బట్ ఇది ఎలా సెట్ అవుతుందో ఏంటో అని చూడాలి. అయితే నబిల్కి అంట కాదు నిఖిల్ సరిపోదు, సన్నంగా అయిపోయాడు లోపల. దిస్ ఈస్ ఫర్ మెహబూబ్. ఇది రేపు వేసుకున్న తర్వాత తెలుస్తుంది ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, మనకి ఏమైనా మెసేజ్ పంపిస్తాడా అనే దాన్ని బట్టి. ఇప్పుడు దీన్ని పెట్టద్దామా? ఎవరు నైనివా? ఇది బాగున్నాయి హ్యాండ్స్. కిలి మంజారు బల్లి బల్లి మంజారు. నైన్ ఇది ఆల్రెడీ ఫోటోషూట్ చేసుకొని వెళ్ళింది కాబట్టి ఇది సండే అవుట్ఫిట్. అంజలి అసిస్టెంట్స్ మేము. నేను కూడా అసిస్టెంట్. నేను ఆల్రెడీ పేరు రాసిన ఇక్కడ నైన్ అని. దీనికి అది ఎట్లా ఉండదులే. అది ఎలాగో ఇగో ఆర్నివే బ్లూ రాస్తారు తెలుసు, ఎల్లో మీద పింక్ డిజైనర్. మాకు డ్రెస్ డిజైన్ కలర్ మాత్రం తెలుసు, ఏ కవర్ మీద ఏది అంటారు. ఇది ఉండదురా, ఎగిరిపోద్దు పక్క. దానికి ఇంకోటి పెడతా కింద. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇంకోటి పెడతావా? ఏం పెడతావు? ఇది పెడతా. గమ్ వేస్తా. గమ్ 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 చీరేస్తా అన్నట్టు గమ్మేస్తా. గమ్ వేస్తారా? ఇంత సర్దుతున్నాము, ఆ టీం వాళ్ళు ఏం చేస్తారు ఏమో చూడాలి. ఈ వీక్ అయితే తెలుస్తుంది ఏం చేస్తారు. చూసావా గౌతమ్ది ఈరోజు అవినాష్ వేసుకొని తిరుగుతున్నాడు సూటు. ఇంకా బయటికి పంపలేదు వాళ్ళు ఆ బట్టలో. గౌతమ్ది అవినాష్ కి బాగా పట్టింది. ఓపెన్ కోట్ కదా అక్క, సరిపోతుంది. ఓపెన్ కోట్ గౌతమ్ ఎంట్రీలో వేసుకున్నాడా అవుట్ఫిట్? అవును అది రోజు హోటల్ టాస్క్ లో అవినాష్ కూడా వేసుకొని తిరుగుతున్నాడు. అవును. అవునా? రెడ్దా? మెరూన్ కలర్. పాలైనా బాగుండదు, పైకి బాగుండదు. ఓ వా చింపేశారు మేడం, మీరు చింపేశారు. మహబూబ్ కూడా కాదు, మహబూబ్ కూడా ఎంట్రీ పర్ఫార్మెన్స్ అప్పుడు షర్ట్ విరిగిందంట. అప్పుడు కూడా ఫోన్ చేశారు, డాన్స్ చింపమన్నా కానీ షర్ట్ చింపమనలేదు. ఇది ఎవరికి చెప్పలేదు? రోహిణికి. మరి దీని గురించి ఇంట్రో కానీ ఏమైనా ఏం స్పీచ్? మేము ఆల్రెడీ రోహిణి అవుట్ఫిట్ కూడా మేము ఇది షూట్ చేసాం. ఈ సారీ దానికైతే చాలా 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 బాగా సూట్ అయింది. ఇది పెళ్లి కోసం చేసామా, జ్యువెలరీ కోసం చేసామా, సారీ ఆర్ట్ కోసం చేసామా తెలియదు అన్నట్టు. రోహిణికి పెళ్లి చూపులు నెక్స్ట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? రోహిణికి పెళ్లి చూపులు నెక్స్ట్. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇది ప్యూర్ గా అక్క వర్క్ చేయించారు, చాలా బరువు ఉంది ఇది. ఇంకోసారి చెప్పవా? కుక్కర్ ఆగాక ఇదిగో నువ్వు ఇది ట్రై చేయవే ఒకసారి. ఓ ఇది ప్యూర్ హ్యాండ్ వర్క్ మిర్రర్ బ్లౌజ్ మాట, చాలా బరువు ఉంది. కాస్ట్యూమే బరువు ఉంది, అక్క స్వయంగా దగ్గరుండి చేయించారు. మెసేజ్ వస్తుంది దానికి. యాక్చువల్ గా సున్ను ఏంటంటే దాని కాస్ట్యూమ్స్ అవన్నీ చూడడంతో పాటు ట్రైల్ కూడా నేనే ఒక ట్రైలర్ అయ్యాను. అదే ఒక ట్రైలర్. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. సో ఈ మన వాళ్ళ అవుట్ఫిట్స్ నాకు టెన్షన్ లేదు, నైనివి కానీ మన రోహిణివి కానీ, ఎందుకంటే వీళ్ళందరూ వేసుకున్నారు, సైజెస్ చెక్ చేసుకున్నారు, ఫోటోషూట్లు చేసుకున్నాం కాబట్టి వాళ్ళ బట్టలు ఎవరు తీసుకెళ్ళినా లాక్కొని తెచ్చుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే రోహిణివి వేరే వాళ్ళకి రాదు, నైనివి వేరే వాళ్ళకి రాదు, సో మనకి టెన్షన్ లేదు. సో చూసారు కదా, ఎవ్రీ వీక్ అలాగా యాక్చువల్గా వెన్స్డే మనము అవుట్ఫిట్స్ ఇవ్వాలి, ఆర్ఎల్స్ థర్స్డే వరకు మనం టీం వాళ్ళకి అవుట్ఫిట్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేసేయాలి. సో వాళ్ళు అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి ఫ్రైడే లోపలికి పంపించడం జరుగుతుంది. సో ఫ్రైడే తర్వాత మనకి సాటర్డే ఆర్ సండే షూట్ ఉంటుంది. అవి అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ అవుట్ఫిట్స్ మండే కల్లా బయటకు వచ్చేస్తాయి. బట్ కొన్నిసార్లు ఏంటంటే మన వాళ్ళు పంపించారన్నమాట అవుట్ఫిట్స్, అందుకని డిలే అవుతూ ఉంటుంది. సో ఈ వీక్ వచ్చేసి ఇది రోహిణికి చేసిన అవుట్ఫిట్, ఇది రెడీ టు వేర్ సారీ. రెడీ టు వేర్ సారీ, దీనిపైకి వచ్చేసి ఇది బ్లౌజు, దీనికి ఇట్లా సైడ్స్లో వస్తుంది. అండ్ ఇది మనం డబుల్ షేడ్ చేసాం. యాక్చువల్గా ఇది మీరు అంటే ఎవరన్నా కావాలి అనుకుంటే మనం ఎనీ కలర్ ఇది మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దీనికి
సంబంధించిన రిఫరెన్స్ పిక్ కూడా నేను పెడతాను. అండ్ ఇది మనం ఎనీ కలర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మీకు అవుట్ఫిట్స్ చూపించేసిన తర్వాత ఇది నేను ప్యాకింగ్ చూపిస్తాను. సో ఇది ఇలా హిప్ బెల్ట్ వస్తుంది. దీనికి ఇట్లా ఇది సైడ్లో వస్తుంది. అండ్ నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ ఏమంటారు హల్దీకి వాటికి యాక్చువల్గా ఎల్లో చాలా బాగుంటుంది, బట్ ఇది సంగీత్ రిసెప్షన్స్ కూడా బాగుంటుంది. అది సీజన్ కాబట్టి అలా చెప్తే మీకు అర్థమవుతుందని. ఇది వచ్చేసి ప్రేరణ డ్రెస్. ప్రేరణకి యాక్చువల్గా ఈ వీక్ నుంచి చేస్తున్నాను. పాపం 2-3 వీక్స్ నుంచి అడిగారు, కానీ కొంచెం ఇంట్లో అందరికీ బ్యాక్ టు బ్యాక్, అమ్మకి బాగాలేదు, మాకు బాగాలేదు, అండ్ మన వాళ్ళందరూ ఎక్కువ మంది కంటెస్టెంట్స్ అయ్యేసరికి కుదరలేదు. సో చూడాలి, ఎందుకంటే ముందు వెళ్ళిన వాళ్ళకి చేయడం మాకు ఈజీ, బికాజ్ అంతా వాళ్ళు పర్ఫెక్ట్గా మేము మెజర్మెంట్స్ తీసుకొని అండ్ ట్రయల్ షూట్ చేసాం కాబట్టి. బట్ వీళ్ళకి ఇప్పుడే లోపల వెళ్తుంది, ఇది ఎలా ఉంటుందో ఏమో. మాకు దొరికిన మెజర్మెంట్స్తో చేసామన్నమాట. సో ఇది కూడా మనం ఎనీ కలర్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దీని కూడా అసలు ఇది ఎలా ఉంటుంది అనేది నేను ఒక పిక్ చూపిస్తాను మీకు పక్కన, సో దట్ మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇలా హోల్డ్ చేయడం కంటే నేను పిక్ చూపిస్తాను. ఇది ప్రేరణది. అండ్ కొన్ని ఇప్పుడు ప్యాక్ చేస్తూ నేను చూపిస్తాను. అబ్బాయిల అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి, అండ్ ఇంకొన్ని విష్ణు ప్రియాకి కూడా చేసాము. సో ఆ అవుట్ఫిట్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మా ఆయన మనోభావాలు కనుక్కోవాలి. నన్ను వెళ్ళమంటావా? మీ కన్నింగ్నెస్కి, మీ మెనిపులేషన్కి, మీ క్రూయల్టీకి టేక్ అ బావ్. ఒక కారణానికి వెళ్ళమందాం అనుకున్నా, ఇవన్నీ చూసాక ఆ ఒక్క సుఖం చూసుకుంటే ఈ కథలు తెరిపోయింది. ఆ విషయం అర్థమైపోయింది నాకు. అంటే నేను వెళ్తే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ చూసాక విరమించుకున్నా. సో ఇట్లా ఏంటంటే మనము ప్యాక్ చేసేసి పంపిస్తామన్నమాట. అంటే నేను ఇక్కడ వీటిపైన వీకెండ్ డ్రెస్, వీక్ డేస్ డ్రెస్సెస్ అని చెప్పేసి వీకెండ్స్ అన్నీ ఒక కవర్లో, వీక్ డేస్ అన్నీ ఒక కవర్లో పంపిస్తాం. సో పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అవన్నీ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకొని మనం ఏమన్నా హింట్స్ పంపిస్తున్నావా ఇలాంటివన్నీ చెక్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ప్యాక్ చేయరు. ఒక బాక్సెస్ ట్రేస్లో ఉంటాయి అనమాట. ట్రేస్లో అన్నీ పెట్టేసి వాళ్ళ పేరు రాసేసి వాళ్ళ స్టోర్ రూమ్లో పెట్టేస్తారనమాట. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ఒకవేళ మనం ఏదైనా డిజైన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విష్ణు చూపిస్తా, ప్రేరణది అయితే కొంచెం ఈజీనే, 2 పీసే ఉంది కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది అది ఎలా వేసుకోవాలని. బట్ విష్ణుది వచ్చేసి ఒక 4 పీస్ అనమాట. సో తను చూడకుండా వెళ్ళింది, ఎందుకంటే ఈ వీకే నేను విష్ణుకి చేస్తున్నాను. సో అలాంటప్పుడు అది ఎలా వేసుకోవాలి అనేది కొంచెం డౌట్ ఉంటుంది అటు ఇటు. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమన్నా ఇది ఇలా వేసుకోవాలి అని స్కెచ్ పంపడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళన్నీ రిమూవ్ చేసి మొత్తం అంతా చెక్ చేసి పేపర్స్ అన్నీ తీసేసి పంపిస్తారు కాబట్టి. సో వాళ్ళు వేసుకునే వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హార్ట్ ఇలా ఉంటుంది, ఎందుకంటే మనం చేసినట్టే మనం పంపినట్టే వాళ్ళు వేసుకున్నారని. ఇందులో వచ్చేసి విష్ణుది కోట్ లాగా ఉంటుందన్నమాట. సో అది కోట్ కొంచెం హాఫ్ ఫోల్డ్ చేయాలా, హాఫ్ ఫోల్డ్ చేయకుండా తన ఫుల్ హ్యాండ్స్తో వేసుకుంటే మళ్ళీ లుక్ మారిపోద్ది ఈ కోట్ ఏదైతే ఉందో. అందుకే మేము ఏం చేసామంటే మళ్ళీ తనకి గుర్తుపడుతుందో పట్టదో అన్నట్టు కోట్కి కొంచెం ఇట్లాగా ఒక స్టిచ్ వేస్తున్నాము. సో అప్పుడన్నా తనకు అర్థం అవ్వాలి, అది కొంచెం పైకి పెట్టుకోవాలి అని చెప్పి. ఒకవేళ తను ఫోర్స్ఫుల్గా వేసుకునేటప్పుడు టక్కని ఒకటే కుట్టేసాం, ఎందుకంటే తనకు అర్థం అవ్వాలి అని చెప్పి. ఇది కనుక ఊడిపోయిందంటే మాత్రం ఫుల్ హ్యాండ్స్ వేసేసుకుంటుంది. సో నాకు సాటర్డే వేసుకుంటుందా సండే వేసుకుంటుందా అది ప్రోమో వచ్చే వరకు కొంచెం అలా ఉంటుందన్నమాట. సో ప్రేరణకైతే ఎప్పుడు తను కొంచెం లైట్ కలర్స్ వేస్తుంది, ఆల్మోస్ట్ శారీస్ అలానే వేస్తుంది. సో కొంచెం ఒకసారి డిఫరెంట్ లుక్లో చూడాలి అని అనుకున్నాను. యాక్చువల్గా డిజైనర్స్ అంటే అదే, మనమున్న లుక్ని కొంచెం చేంజ్ చేసి, ఒకవేళ మనకి వెస్ట్రన్ సెట్ కాకపోయినా కొంచెం అది ఇండో వెస్ట్రన్ కానీ వెస్ట్రన్ అది కొంచెం సెట్ అయ్యేలాగా చేయడము. అండ్ వాళ్ళకి కలర్స్ అంటే వాళ్ళ ఫేస్ని ఇంకొంచెం ఎక్స్ట్రాగా గ్లో కనబడేలాగా ఆ కలర్స్ చూస్ చేయడం అనేది చాలా టఫ్ అయిన విషయం అనమాట. చూద్దాం, ఈ అవుట్ఫిట్ చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. చెప్పాను కదా, ఇవైతే నాకు కొంచెము టఫ్ అనే చెప్పాలి, బికాజ్ ఎందుకంటే వాళ్ళ మెజర్మెంట్స్ లేకుండా చేసినవి ఆల్మోస్ట్ సెట్ అయిపోతాయి. సో పెట్టేద్దాం, ఇది ప్యాక్ చేసేసి.
ఇది నేను చెప్పాను కదా, ఇది కూడా ఇలా అంటే లోపల మనకి పలాజో ప్యాంట్లో వస్తుంది అండ్ పైనుంచి కొంచెం దీనివల్ల ఏంటంటే ఒక స్కర్ట్ లాగా కూడా ఉంటుందన్నమాట. అండ్ విష్ణు కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి తనకి చాలా బాగా అనిపిస్తాయి. దీని రిఫరెన్స్ ఫోటో కూడా చూపిస్తాను. బట్ ఇది ఇట్లా చిన్న పీస్ పైటలా వస్తుంది అండ్ దీనికి ఒక బ్లౌజ్ వస్తుంది అండ్ దీనిపైన మళ్ళీ కోట్ వస్తుంది. సో ఇది ప్యాక్ చేసేద్దాం. దీనికి కూడా నేను క్లియర్గా దీని వీడియో అవన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీనికి ఇక్కడ మనం స్టిచ్ చేశాను కానీ బయట పెట్టుకుంటుందా లేకపోతే ఇది ఎలా వదిలేస్తుందా అని తెలియక మళ్ళీ నేను యాక్చువల్గా దీనికి హ్యాండ్స్ లేకుండే మళ్ళీ నేను ఇక్కడ హ్యాండ్స్ ఇచ్చి దీనికి కొంచెం ఇట్లా బయటకు కూడా మళ్ళీ తనకు అర్థం అవుద్దో లేదో అని బయటకి ఇలా హుక్స్ పెట్టిపిచ్చా, అంటే 3 పెట్టిపిచ్చాను. కరెక్ట్గా తనకి ఎక్కడ సైజ్ వస్తుందో చూద్దాంలే అనేసి ఇట్లా ఇది వెళ్ళి తను వేసుకునే వరకు నాకు కొంచెం టెన్షనే ఉంటుంది ఎలా ఉంటుందో అని. సో ఇది కూడా ప్యాక్ చేసేద్దాం. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు అంటే ఎలాంటి అకేషన్స్కి ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హల్దీ ఉంది, హల్దీ మనం బాగా చేస్తాం. సో హల్దీ టైంలో ఎలాంటి అవుట్ఫిట్స్ ఎల్లో కలర్లో ఎల్లో విత్ వైట్ ఏ కలర్ కాంబినేషన్లో ఎలాంటివి వేసుకుంటే బాగుంటుంది అనేది అట్లా అకేషన్కి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను. వెళ్ళి వేసుకునే వరకు ఊడకూడదు బాబు. ఇది నిఖిల్ది అనమాట ఈ అవుట్ఫిట్, లోపల షర్ట్ వస్తుంది. సో ఇది నిఖిల్ది, దీన్ని ఇలాగే పంపించేస్తాము. కాకపోతే ఒక చిన్న స్లిప్లో రాసేసి పెట్టేస్తాం, ఎందుకంటే సూట్స్ కాబట్టి మళ్ళీ ఇందులోంచి తీస్తే కూడా ఇవి ఇదవుతాయి. ఓకే, ఇది అయిపోయింది. ఇది గౌతమ్ అవుట్ఫిట్. యాక్చువల్గా మనం అనుకున్నప్పుడు ఫస్ట్ వేరే డిజైన్ అన్నారు వాళ్ళు, ఇలా ఉండాలి వీక్ అని చెప్పేసి. సరే అని దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్ డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ అది వద్దు వేరేది చేస్తే బాగుంటుందేమో అనిపించింది. బట్ అప్పటికే నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. బట్ తర్వాత నేను కూడా లేను, యాక్చువల్గా సోర్సింగ్ అది కూడా నేను ఉంటా కంపల్సరీ. సో నాకు షూట్ ఉండడం వల్ల అదే ఫ్యాబ్రిక్తో మళ్ళీ డిజైన్ చేయించేసి వేరే డిజైన్ చేసామన్నమాట. అలాంటి పరిస్థితులు కూడా అవుతూ ఉంటాయి. ఇది గౌతమ్ అవుట్ఫిట్. సో రాసేసి పంపిద్దాం. ఈ అవుట్ఫిట్ అవినాష్ది. సో యాక్చువల్గా మేము వెళ్ళే ముందు ఇలాంటిదే ఒకటి అనుకొని ప్లాన్ చేసుకొని షూట్ కూడా చేసుకున్నాము. అది బ్లాక్ అండ్ వైట్లో ఉండింది. బట్ తర్వాత ఏంటంటే సరే ఆ ఫ్యాబ్రిక్ కాదు వేరే ఫ్యాబ్రిక్లో చేస్తే బాగుంటుంది అని అంటే సరే అని చెప్పి ఆయన బ్లాక్ అండ్ వైట్ వద్దులే అని చెప్పి మళ్ళీ నేను చేంజ్ చేయడం జరిగింది. సో ఇది ప్యాంట్ కూడా ఇలాగే ఉంటుంది. సో సేమ్ షర్ట్ కూడా వస్తుందన్నమాట. సో మీరు ఎపిసోడ్లో చూడొచ్చు. కుదిరితే ఇంతకుముందు నేను చేశానని చెప్పాను కదా వాడికి సేమ్ కలరు. సో అది నేను ఫొటోస్ వేస్తాను పక్కన. సో అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎలా ఉండింది అని చెప్పేసి. ఇలా చూపించాలంట. సో యాక్చువల్గా ఇంకా కొన్ని ఉన్నాయి అవుట్ఫిట్స్, అన్ని ప్యాక్ చేసేస్తాను. సో జనరల్గా ఏంటంటే ఎవ్రీ వీక్ చాలామంది ఉండే వీక్ డేస్ వీకెండ్స్ అయ్యేసరికి చాలా ఉండేది. బట్ ఒక లాస్ట్ వీక్ నుంచి కొంచెం అమ్మకి బాగాలేదు, నాకు బాగాలేదు అండ్ సోర్సింగ్కి అది కష్టమైంది. కొంచెం మాస్టర్స్ వాళ్ళకి కూడా కొంచెం బాగాలేదు. ఏంటంటే కంటిన్యూస్గా వర్క్ చేసి ఉండే వీక్లీ వచ్చేసరికి 30, 35, 40 అవుట్ఫిట్స్ అలా అయిపోయిందనమాట. యాక్చువల్గా ఉన్న కంటెస్టెంట్స్కి సాటర్డే సండేది డబల్, మళ్ళీ అవి కాకుండా కొంతమందికి వీక్ డేస్ కూడా మేము అయ్యేసరికి అండ్ చాలా అవుట్ఫిట్స్ అయ్యేవి. సో ఎవరికి రెస్ట్ లేకుండే. సో అందరూ సిక్ అయ్యారు. అందుకే కొంచెము అంటే ఓన్లీ ఒక్క వీక్కి మాత్రమే చేసామన్నమాట. సో అందుకని ఈరోజు కొంచెం తక్కువ ఉన్నాయి, ఇంకొన్ని కూడా ఉన్నాయి ప్యాక్ చేసేసి. సో ఇవన్నీ మనం తీసుకొని ఇప్పుడు అన్నపూర్ణకి వెళ్దాం. లెట్స్ గో. ఎస్, ఫైనలీ ఫస్ట్ వీక్ ఫెస్టివల్ వీక్వి తీసుకెళ్తున్నాం అనమాట. అందరివి ఆల్మోస్ట్ నేనే తీసుకెళ్తున్నాను, ఎందుకంటే నేను ఉన్నాననే ఒక నమ్మకంతో. పాపం వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఉన్నారు. కానీ అమ్మ ప్రేమ సి బ్యాక్ సైడ్ మామూలుగా లేదు అసలు. నేను వెళ్తాను అంటే కూడా లేదు నేను వస్తాను అని చెప్పి ఎలాగో వాళ్ళు మమ్మల్ని లోపలికి రానివ్వరు. అయినా సరే అంతవరకు వచ్చినా ఆమెను చూసినట్టు అయిపోద్దని సరే అలా ఉంటాం మీరు మామూలు అమ్మ ప్రేమ అంటే. సో ఫైనలీ ఈరోజు చాలా ముబ్బులు, చాలా ట్రాఫిక్. లాస్ట్ మినిట్లో
కొన్ని ప్యాక్ చేయడాలు కొన్ని అయినాయి. సో మొత్తానికి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసి ఇంకా చిన్న వర్క్ ఉంది, అంటే నైనివి చిన్నవి చేయాలన్నమాట. సో ఇచ్చేసి ఫస్ట్ అమ్మని పంపించేసి దాని తర్వాత ఆ పని చూద్దాం. లెట్స్ గో. I'm taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. సో లోపలికి వచ్చాం. మామూలుగా అయితే జనరల్గా షూటింగ్ వచ్చినప్పుడు ఆపకుండా వెళ్ళిపోదా ఫస్ట్ టీం వాళ్ళే వస్తున్నారంట. సరే వెయిట్ చేస్తున్నాం, బట్ వర్షం అయితే పడుతుంది, చూద్దాం. I'm taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got సో చూస్తున్నారు కదా ఈ వ్లాగ్లో ప్యాకింగ్ ఎలా చేస్తాము, ఎప్పుడెప్పుడు పంపిస్తామని. బట్ వచ్చిన బట్టలు ఎలా తీసుకుంటామంటే వెన్స్డే ఆర్ థర్స్డే మేము పంపిస్తాం కదా. సో వాళ్ళకి లోపలికి ఫ్రైడే పంపిస్తారు. అండ్ సాటర్డే షూట్ అయిన తర్వాత సాటర్డే నైట్ ఆర్ సండే మళ్ళీ బయటకు వస్తాయి హౌస్లోంచి. మనం మండే నుంచి ఎప్పుడైనా వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ మనకి రిటర్న్ వస్తాయి. ఈ అవుట్ఫిట్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది నైని కోసం అని చేసిందనమాట. ఈ అవుట్ఫిట్ రిజెక్ట్ అయ్యింది గాయస్, రిజెక్ట్ అయ్యింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి బికాజ్ ఎందుకంటే దీనికి గవ్వలు ఉన్నాయి, సౌండ్ వస్తున్నాయి కదా. సో మైక్స్కి సౌండ్ వచ్చి డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పి దీన్ని రిజెక్ట్ చేశారు. ఇది వెళ్ళుంటే బాగుండేది, బట్ నో ప్రాబ్లం. మా ఎవరికైనా వస్తే మేము షోలో వేసుకుంటాము, లేదంటే మళ్ళీ నైనికే చేస్తామన్నమాట. సో మనం ఎలా పంపించినా వాళ్ళు అన్నీ తీసి చెక్ చేసి, నేను చెప్పాను కదా ఒక బాక్స్లో వాళ్ళకి పంపిస్తారని చెప్పి, మళ్ళీ ఏం చేస్తారంటే ఈ కవర్స్ పంపిస్తారు వాళ్ళకి, ఇంత పెద్ద కవర్స్. సో ఆ కవర్స్లో వాళ్ళ పేరు రాసి ఇట్లా నైని, నిఖిల్, రోహిణి, అవినాష్ అట్లా రాసి పంపిస్తారు. వాళ్ళన్నీ అందులో వేసేసిన తర్వాత బయట పెట్టేస్తారు, స్టోర్ రూమ్లో పెడతారు. స్టోర్ రూమ్ నుంచి మనోళ్ళు పికప్ చేసేసుకొని మాకు ఇస్తారనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక్కసారి, ఎందుకంటే చాలామందివి నేనే పంపించి నేనే తీసుకుంటున్నా. తర్వాత నుంచి ఎవరికి వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఒకవేళ ఇప్పుడు రోహిణి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా వెళ్తే కూడా వాళ్ళు నాకు తెచ్చిస్తారు, లేకపోతే గౌతమ్ వాళ్ళు ఎవరైనా వెళ్ళినా నాకు తెచ్చిస్తారు, లేదా నేను వెళ్ళినా నా దగ్గర నుంచి అందరూ పికప్ చేసుకుంటారనమాట. సో వచ్చిన తర్వాత నేను ఇలాగే పెట్టేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి నా కాస్ట్యూమ్స్ ఏమున్నాయి నేను తీసుకుని వాళ్ళకి పంపించేస్తూ ఉంటాను. సో అందుకనే ఇల్లంతా ఇగో, ఈ సూట్ కేసు కూడా అక్కడిదే అండ్ ఈ కుర్చీలో కూడా అక్కడిదే. ఇది రోహిణివి. యాక్చువల్గా ఏమవుతుందంటే చాలా బాగున్న అవుట్ఫిట్స్ కొన్నిసార్లు కనిపించట్లేదు సరిగ్గా, అంటే కింద ఏదైనా డిజైన్ ఉన్నా ఏమైనా వర్క్ ఉన్నా కూడా సరిగ్గా కనిపించట్లేదు. పాపం చాలామంది పేజెస్లో కూడా అడుగుతున్నారు, అక్క ఇది ఎలా ఉంది డిజైన్, ఫుల్ పిక్ పెట్టండి అని. నేను ఏంటంటే హడావుడిగా పంపించేయడం వల్ల పిక్స్ తీయట్లేదు మేము. సో షూర్గా ఇప్పుడు నేను ఒక వ్లాగ్ చేస్తాను, అసలు నేను ఎవరెవరికి అవుట్ఫిట్ చేశానో వాళ్ళకి ఎన్నెన్ని అవుట్ఫిట్ చేశాను అనేది కూడా క్లియర్గా విత్ వీడియోస్ పెడతాను అనమాట. సో ఇలా ఇది కూడా మనం ఎన్ని కలర్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇలా. సో ఈ వ్లాగ్లో మీకు అర్థమైంది కదా అసలు బిగ్ బాస్కి ఎలా కాస్ట్యూమ్స్ పంపిస్తారు. అదే నేను ఇంట్రోలో కూడా చెప్పాను కదా, మీకు చాలా డౌట్స్ ఉంటాయి, వీళ్ళు లోపల ఉంటున్నారా బయట ఉంటున్నారా, ఏ కాస్ట్యూమ్స్తో ఫోటోషూట్లు చేసేస్తున్నారు అది ఇదని. సో బిఫోర్గా మాత్రం మేము ట్రయల్ షూట్ చేయడానికి కొంతమందికి షూట్ చేసుకొని ఫిట్టింగ్స్ అవి చూసుకొని జ్యువెలరీ అవన్నీ సెట్ చేసుకొని వాళ్ళు అలా లోపలికి వెళ్ళారు. బట్ అది మోస్ట్లీ 1 వీక్ మాత్రమే అలా జరిగింది. తర్వాత నుంచి ఎవ్రీ వీక్ మేమే పంపిస్తామన్నమాట బయట నుంచి. సో అట్లా